వెల్కమ్ టు స్వతంత్ర. నా పేరు సాయి ప్రియ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోడీ ట్వీట్ కి ఏపీ సీఎం చంద్రబాబు రిప్లై, తమతో మరో కప్ కాఫీ తాగాలనుకుంటున్నా అంటూ ట్వీట్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యపై ప్రధాని ప్రశంసలు, ఆయన వాగ్దాటి అమోఘమని కొనియాడిన మోడీ. పెద్దిరెడ్డి కుటుంబంపై మంత్రి రామ్ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు, రాయలసీమలో 10,000 ఎకరాలు కాజేశారని మండిపాటు. 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత, కేసీఆర్ బాటలోనే రేవంత్ ప్రయాణిస్తున్నారన్న బండి సంజయ్. ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలు, జూలై 6 నుంచి సారే మహోత్సవం నిర్వహించినట్లు ఈవో వెల్లడి. రేపు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. పెనుమాకలో పింఛన్లను పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మొదటి రోజే 100% పంపిణీ చేయాలని అధికారులకు సిఎస్ నీరబ్ కుమార్ ఆదేశం ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు సీఎస్ హెచ్చరించారు. కాగా ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంచిందన్నారు మంత్రి పార్థసారథి. మొత్తం 65 లక్షల మందికి 4,400 కోట్ల రూపాయలను ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మీ అందరికీ తెలుసు, ఎన్నికల్లో హామీల భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ 5 హామీలను కూడా మొట్టమొదటి సంతకంతో అమలు చేసిన విషయం తెలుసు. దాంట్లో మొట్టమొదటిగా పెన్షన్ 3,000 నుంచి 4,000, మరి అదేవిధంగా అంగవైకల్యులకి 5,000 నుంచి 15,000, మొత్తం 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలని మరి రేపు పెన్షన్ గా ప్రజలందరికీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ సంతోషంగా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం రేపు చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పడితే ఈ ప్రభుత్వానికి 1,000 రూపాయలు అధికారంలోకి రాకముందే భరోసా ఇచ్చి వచ్చిన 15-20 రోజుల్లోనే మరి ఆ 1,000 రూపాయల పెంపుదలని అమలు చేస్తున్న మరి విషయాన్ని ప్రజలందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. రేపు మాత్రం సచివాలయం స్టాఫ్, అవసరమైతే ఇతర స్టాఫ్, ప్రభుత్వ ఉద్యోగుల్ని వినియోగించి ఉదయం 6ంటికి స్టార్ట్ చేసి సాయంత్రం లోపల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు. పెన్షన్ రేపు మీ అందరికీ తెలుసు, ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులను చంపినా ఒకటే, కుక్కని చంపినా ఒకటే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ దీని ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్. రమేష్ చెప్పండి. రేపు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. పెనుమాకలో పెన్షన్లను పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. లబ్ధిదారులకి ఇళ్లకు వెళ్లి స్వయంగా ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మొదటి రోజే 100% పంపిణీ చేయాలని అధికారులకు సిఎస్ నీరబ్ కుమార్ ఆదేశం ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు సీఎస్ హెచ్చరించారు. కాగా ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం పెన్షన్ 3000 నుంచి 4000కు పెంచిందన్నారు మంత్రి పార్థసారథి. మొత్తం 65 లక్షల మందికి 4400 కోట్ల రూపాయలను ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఫోన్లో. చెప్పండి రమేష్. సాయిప్రియ, ఏపీలో రేపు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు 4000 రూపాయలు అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో కూడా పెంచినటువంటి 1000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కలిపి జులై నెలలో ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం పెంచినటువంటి పెన్షన్లను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గత 3 నెలలకు సంబంధించినటువంటి 1000 రూపాయల పెన్షన్ తో పాటు పెంచినటువంటి 4000 రూపాయల పెన్షన్ మొత్తం కలిపి 7000 రూపాయల పెన్షన్ ను రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. దాదాపుగా 65 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేసేందుకు గాను ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా స్వయంగా పెన్షన్ల లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. కానీ ఈసారి చంద్రబాబు స్వయంగానే లబ్ధిదారులు ఇంటికి వెళ్లి వారికి పెన్షన్ అందించే కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం రేపు చుట్టబోతూ ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక గ్రామంలోని సుగాలి తండాలో చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్ల పంపిణీ అందించబోతూ ఉన్నారు. ఇస్లావత్ సాయి అనే ఒంటరి మహిళకు సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్ అందిస్తారు. అదేవిధంగా ఆమె తండ్రికి కూడా పెన్షన్ ను అందించబోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు ఇప్పటికే చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలోని మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ కూడా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఇప్పటికే ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉంది. పెన్షన్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లకి వెళ్లి స్వయంగా పెన్షన్లు అందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మొదటి రోజే 100% పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేందుకు గాను అన్ని ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో 3000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ ఈ ప్రభుత్వం 4000 రూపాయలకు పెంచడంతో పాటు మా ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించినటువంటి పెంచిన పెన్షన్ కూడా ప్రజానికానికి అందించబోతుంది. మొత్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిఎస్ నీరబ్ కుమార్ కూడా పెన్షన్ల పంపిణీకి సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్లు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. లబ్ధిదారులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా పెన్షన్లు ఇంటికే తీసుకువెళ్లి నేరుగా ఇవ్వాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను మొదటిసారి కూడా అందించబోతూ ఉన్నారు. సాయి ప్రియ. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్.
ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులను చంపినా ఒకటే, కుక్కని చంపినా ఒకటే అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుందని మండిపడ్డారు. పేదలకి సెంటున్నర భూమి ఇవ్వని పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో మాత్రం 10,000 ఎకరాలు కాజేసిందని సంచలన ఆరోపణలు చేశారు. పాదయాత్రలో జగన్ బూట్లకు లేసులు వేసిన వ్యక్తి మిథున్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగిరెద్దులా తల ఊపుతూ తిరిగే జగన్ కేబినెట్ మంత్రుల్లా తాము పని చేయమని సీఎం చంద్రబాబు మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సొమ్ము తిన్న నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి రామ్ ప్రసాద్ హెచ్చరించారు. పాదయాత్ర చేస్తా అంటే బూట్లు తొడుక్కుంటా అంటే లేసులు కొట్టిన వాడు ఇతను. బూట్లు తొడుక్కుంటా అంటే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి, లేసులు కొట్టిన మిథున్ రెడ్డి. రమ్మను, వాళ్ళు దైవంగా భావించే చదువు అయ్యప్ప స్వామి గుడికి రమ్మని చెప్పు. ఆయన జగన్మోహన్ రెడ్డి బూట్లు లేసులు కట్టినాడా లేదా? అలాంటి బ్రోకర్ పని చేసి ఈ రోజు నా మీద కామెంట్ చేయడం ఎంతమంది సమంజసమో మీరందరూ ఒకసారి అర్థం చేసుకోవాలా. అలాగే నేను చెప్తున్నా, ఎక్కడైనా అరాచకాలు జరిగింటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సంఘటనలో వీళ్ళ కుటుంబం పాత్ర ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆయన గృహ నిర్బంధం చేశారని చెప్పి ఏదో పెద్ద బాధపడతా ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అవకతవకలు, అలాగే 5 సంవత్సరాల నుంచి నిధులు కేటాయించకుండా పక్కన పెట్టింటే ఆ రోజు తమ్మలపల్లె, మదనపల్లి, పుంగునూరు నియోజకవర్గాలు పర్యటిస్తా ఉంటే రౌడీ మూకల ద్వారా రాళ్లు వేయించినారు. సరైన సెక్యూరిటీ ప్రొవైడ్ కూడా చేయలేని ఘన మూడు కుటుంబాలు ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాం. ఒకటి వరదరాజుల రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఈ రోజు ఉన్నారు. సుమారు 76 సంవత్సరాలు. ఆయన తండ్రి సమానుడు. ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం వెంటనే నడిచినాడు. ఇంకో ఆయన బీజేపీ తరఫున మా కూటమి నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా. ఆయన కుటుంబం కూడా అదే రాజశేఖర రెడ్డి అని కాబట్టి నడిచినాం. మేము కూడా మండిపల్లి కుటుంబం రాయచోటి నుంచి, మేము కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం ఈరోజు అంత స్థాయిలో ఉందంటే దానికి కూడా మేము కారణం. 10 సీట్లలో 3 సీట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉండవాళ్ళం. మీ దగ్గర ఉన్న వాళ్ళమే మీ ఫ్యామిలీతో బాగుండి మీ ఎదుగుదలకు కారకులైన ఫ్యామిలీలు మాది. అలాంటి వాళ్ళం మేము. అంతేగాని చెంచా లాంటి పెద్దిరెడ్డి కుటుంబం దగ్గర చెప్పించుకుంటే భావం లేదు. మేము వాళ్ళకి భయపడే ప్రసక్తి లేదు. మూడు కుటుంబాలు ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాం. ఒకటి వరదరాజుల రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఈ రోజు ఉన్నారు. సుమారు 76 సంవత్సరాలు. ఆయన తండ్రి సమానుడు. ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం వెంటనే నడిచినాడు. ఇంకో ఆయన బీజేపీ తరఫున మా కూటమి నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా. ఆయన కుటుంబం కూడా అదే రాజశేఖర రెడ్డి అని కాబట్టి నడిచినాం. మేము కూడా మండిపల్లి కుటుంబం రాయచోటి నుంచి, మేము కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం ఈరోజు అంత స్థాయిలో ఉందంటే దానికి కూడా మేము కారణం. 10 సీట్లలో 3 సీట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉండవాళ్ళం. మీ దగ్గర ఉన్న వాళ్ళమే మీ ఫ్యామిలీతో బాగుండి మీ ఎదుగుదలకు కారకులైన ఫ్యామిలీలు మాది. అలాంటి వాళ్ళం మేము. అంతేగాని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పార్టీ ఆఫీసులు, యూనివర్సిటీ వీసీలపై జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమని చెప్పారు. యూనివర్సిటీ వీసీలను ఎంపిక చేసేది గవర్నర్ అని గుర్తు చేశారు. ద్రవిడ యూనివర్సిటీలో తప్పులు జరిగితే అప్పటి వీసీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో డిఎస్సి పోస్టులు మొత్తం 6,000 పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయని అంచనా వేశామని, ప్రస్తుత ప్రభుత్వం 16,000 పోస్టులు ఎలా భర్తీ చేస్తున్నారో అర్థం కావటం లేదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జీవో నెంబర్ 256ని విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో హడావిడిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సిని విడుదల చేస్తామంటూ టీడీపీ కూటమి ప్రకటించింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపైనే తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలో పాత డిఎస్సిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మెగా డిఎస్సి నిర్వహణ ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే తొలి సంతకం చేయగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీని విధి విధానాల ఖరారుపై సంతకం చేశారు. ఇటీవల నిర్వహించిన కేబినెట్ మీటింగ్లోనూ మెగా డిఎస్సి నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర కేబినెట్ ఆమోదం మేరకు ఇవాళ రేపో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. అంతేకాదు ఇప్పటికే టెట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వం మెగా డిఎస్సి కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే డిఎస్సితో పాటే టెట్ను నిర్వహించనున్నారు. ఇక 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. విత్తనాలు అమ్మే షాపుల ముందు ధరల బోర్డులు పెట్టాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నకిలీ విత్తనాలు పట్టుబడితే క్రిమినల్ కేసులు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చే నకిలీ విత్తనాలకి అడ్డుకట్ట వేయడానికి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు పటిష్టం చేస్తామని చెప్పారు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే నకిలీ విత్తనాలు అమ్మకాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా జీడీసీసీ బ్యాంకులో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. 65 to 70% ఆఫ్ ఆంధ్ర అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు. వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి అంటే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర లేకపోవటం. ఇప్పుడు మీరు విత్తనాలు తీసుకుంటే విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి. ఇది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బోర్డ్స్ పెట్టాలి. బోర్డ్స్ పెట్టి ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేయటం కొంతమంది, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటా ఉన్నారు. సో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల 800 రూపాయలు ఉండేది 1500 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు ఏంటి విత్తనాలు. ఆ వెరైటీలను బట్టి రైతులు వాళ్ళకేంటంటే ఒక్కొక్కసారి విత్తనాలు కావాలి అని వాళ్ళకి మనసులో పడిందంటే అందరూ వాటి మీదే పడతారు. దాన్ని వీక్నెస్గా తీసుకొని విపరీతమైన రేట్లు పెంచుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలపై బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు అంటే మంచి జరగడం కానీ కేంద్రం తెచ్చిన చట్టాలు ప్రాథమిక హక్కులను విఘాతంగా ఉన్నాయని చెప్పారు. 2023 ఆగస్టులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాలపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ విస్తృతంగా పరిశీలించి అనేక సూచనలు చేసిందని చెప్పారు. ఆ కమిటీ సూచనలు కేంద్రం పట్టించుకోలేదని వినోద్ ఫైర్ అయ్యారు. నువ్వు పెట్టదలుచుకుంటే భారతీయ శిక్షా స్మృతి అని పెట్టనుంటివి. నువ్వు సంస్కృతిలో పెట్టాలని చెప్పి బీజేపీలకు ఇష్టం ఉంటే ఇంగ్లీష్ పేరు ఎందుకు అని అనుకుంటే భారతీయ శిక్షా స్మృతి అని పెట్టాలి. న్యాయ సంహిత అని పెట్టాడు. తర్వాత భారతీయ నాగరిక సురక్షా సంహిత అని పెట్టాడు సిఆర్పిసి. ఇంకా మూడోది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి భారతీయ సాక్ష్య అభియాన్ అనేది పెట్టారు. ఇవి మూడు నువ్వు ఈ హిందీ సంస్కృతము ఎవరికి వస్తుంది? అసలు నీ హిందీ భాష రుద్దడం ఏంది మా మీద? దక్షిణ భారతదేశంలో ఇవి లింగ్విస్టిక్ స్టేట్స్. తెలుగు భాష మాది. మీ పెత్తనం మోడీ గారు ఎట్లా నడిపిండు ప్రభుత్వాన్ని అంటే
వాయిస్ ఓటు మీద బిల్లులు పాస్ చేసుకునేటువంటి ఒక అహంకారపూరితంగా ఇవి తీసుకొచ్చినాం నాయన, ఇది కరెక్ట్ కాదని చెప్పి మేమందరం మా పార్టీ లీగల్ సెల్ మేము ఒక సుదీర్ఘంగా లేఖ రాస్తాం. ఇంకా దీంట్లో పట్టించుకోలేదు, మాట మాట్లాడలేదు. శిథిల భవనాల్లో హాస్టళ్లు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా కొన్ని చోట్ల అధికారులు హాస్టళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు. దీంతో విద్యార్థులు చదువులకి దూరం అవుతున్నారు. కర్నూలులో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అయితే అధ్వానంగా మారిన హాస్టల్ పరిస్థితి వల్ల బడులు ప్రారంభమైన 2 రోజులకే హాస్టల్ మూసివేశారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేకపోవడం వల్ల విద్యార్థులకు ఈ తిప్పలు వచ్చాయని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ వైనంపై స్వతంత్ర న్యూస్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. కర్నూలులో 2013లో బీసీ విద్యార్థుల హాస్టల్ కోసం 8 ప్రభుత్వ క్వార్టర్లను అద్దెకు తీసుకున్నారు. R&Bకు చెందిన ఈ క్వార్టర్స్లో బీసీ హాస్టల్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ పేరిట విముక్తి జాతుల సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క క్వార్టర్కు నెలకు 2,000 రూపాయల అద్దె చొప్పున 8 క్వార్టర్లకు నెలకు 16,000 రూపాయలు అప్పట్లో చెల్లించేవారు. తొలుత అరాకొర సౌకర్యాలతో 600 మంది విద్యార్థులకు ఈ హాస్టల్స్లో వసతి కల్పించారు. సర్కార్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల ఈ హాస్టళ్లలో వసతులు కరువయ్యాయి. దీంతో క్రమేపీ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. చివరకు కేవలం 150 మంది విద్యార్థులు మాత్రమే మిగిలారు. మౌలిక వసతుల కల్పనలో అధికారులు అలక్ష్య వైఖరి అవలంబించడం వల్ల హాస్టల్ భవనాలు ప్రమాదకరంగా మారాయి. దీంతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ 2 హాస్టళ్లను మూసివేశారు. ఏపీ విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ ఇంజనీర్లు జూన్ 7వ తేదీన ఈ 2 హాస్టల్ భవనాల పరిస్థితులపై బీసీ సంక్షేమ అధికారులకు నివేదిక సమర్పించారు. పాఠశాల పునఃప్రారంభానికి ముందే ఇంజనీర్లు నివేదికలు సమర్పించిన సంబంధిత ఉన్నతాధికారులు పాఠశాలలు తెరిచిన 2 రోజుల అనంతరం అద్దె భవనాల కోసం ప్రకటనలు ఇచ్చారు. ఈ లోపున పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు తిరిగి వచ్చారు. ఈ నెల 13, 14 తేదీల్లో సెలవుల అనంతరం విద్యార్థులు హాస్టళ్లకు చేరుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న హాస్టల్ భవనాల కారణంగా 2 హాస్టళ్లు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. కర్నూలు బీ క్యాంపులో ఉన్నటువంటి బీసీ హాస్టలు, అదేవిధంగా డిఎన్టీ హాస్టలు మూతపడడం జరిగింది. ఇక్కడ కర్నూలు నడిగడ్డలో కర్నూలు బీ క్యాంపులో ఉన్నటువంటి బీసీ హాస్టళ్ళు, డిఎన్టీ హాస్టళ్ళు మూతవేయడము, ఈ బిల్డింగ్లన్నీ పెచ్చులు ఊడిపోయి కింద పడిపోవడం, బాత్రూములు సరిగా లేకపోవడం, రూములలో వసతులు సరిగా లేకపోవడం మూలంగా ఇక్కడంతా బురదమయం అయిపోయి బిల్డింగ్లన్నీ కూలిపోయి ఈ బిల్డింగ్లన్నీ మూతవేయడం జరిగింది, హాస్టల్ బిల్డింగ్లని. భవనాల స్థితిగతులపై ఏపీ విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ ఇంజనీర్లు సమర్పించిన నివేదికలో ఈ భవనాలు చాలా పురాతనమైనవని తెలిపారు. శిథిల స్థితిలో ఉన్న ఈ హాస్టల్ భవనాలు హాస్టల్స్ నిర్వహణకు పనికిరావని ఇంజనీర్లు నివేదికలో పేర్కొన్నారు. వసతుల లేమి, శిథిల భవనాల కారణం వల్ల అధికారులు 2 హాస్టళ్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని అధికార గణం తెలిపింది. దీంతో కొందరు విద్యార్థులు చదువులు మానేస్తున్నారు. మరికొందరు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. దాదాపు 140 మంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లినట్లు తెలిసింది. అయితే ఈ విద్యార్థులు తమ గ్రామాల్లో పాఠశాలల్లో చేరారా, లేక చదువులు మానేశారా, బాలకార్మికులుగా మారారా అనే విషయాలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాది నగరపాలక ఉన్నత పాఠశాల అండి. మా దగ్గర స్టూడెంట్స్ దాదాపు బీసీ, డిఎన్టీ ఈ హాస్టల్ విద్యార్థులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏదో అక్కడ హాస్టల్ వాతావరణం సరిగ్గా లేక చాలామంది విద్యార్థులు టీసీ తీసుకెళ్ళి వెళ్ళడం జరిగింది. ఈ 2 హాస్టళ్లు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు నగర కేంద్రంలో ఉండటం విశేషం. ఈ హాస్టల్ భవనాలు ప్రమాదకరంగా మారడంతో ఇక్కడ ఉంటూ విద్యను అభ్యసించే బీసీ హాస్టల్ విద్యార్థులు, డిఎన్టీ హాస్టల్ విద్యార్థులు టీసీ తీసుకుని తమ స్వగ్రామాలకు తరలి వెళ్లారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి
ఆయా గ్రామాలకు తరలి వెళ్లిన విద్యార్థులను సమీప హాస్టల్లో చేర్పించి విద్యాభ్యాసం కొనసాగించేలాగా చర్యలు చేపట్టాలని బీసీ సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బిగ్ బి, అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 AD మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో ఎంతో మంది అతిథి పాత్రలో మెరిశారు. అందులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్తో ఉన్న సన్నిహిత్యం వల్ల ఆయన ప్రతి సినిమాలో కనిపించే విజయ్ కల్కిలో అర్జునుడి పాత్రలో కాసేపు మెరిశాడు. ప్రభాస్కి ఎదురు నిలిచి పోరాడే ఆ పాత్ర చేయడం గురించి తాజాగా విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంత ఎపిక్ సినిమా నిన్న సినిమా చూడడం జరిగింది. చాలా ఎమోషనల్ అనిపించింది. మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయినాం. ఆ సినిమాలో నేను జస్ట్ నాగి గురించి, ప్రభాస్ అన్న గురించి చేసిన పాత్ర. అలాంటి సినిమాలో చిన్న లాస్ట్కి అలా రావడం కూడా నాకు చాలా సంతోషం, చాలా తృప్తిగా ఉంది. నాకు అది ప్రభాస్ గారు నేను కాదు, అది కర్ణుడు, అర్జునుడు, నాగి గారి యూనివర్స్లో ఒక పాత్ర ప్లే చేస్తున్నాం. అందరం మనుషులమే, కానీ వాళ్ళందరి గురించి చేయడం నాకు చాలా సంతోషం. వాళ్ళందరూ నాకు చాలా ఇష్టమైన మనుషులు. ప్రభాస్ అన్న, నాగి, బచ్చన్ గారు, దీపిక అందరు చాలా ఫేవరెట్స్. సో వాళ్ళ సినిమాలో తర్వాత నేను వైజయంతిలో స్టార్ట్ చేశాను నా కెరియర్. సో అలాంటి సినిమాలో చిన్న రోల్ ప్లే చేయడం ఎనీ టైమ్ నేను నాగి ప్రతి సినిమాలో చేస్తూ ఉంటాను. సో అది కొంచెం నాగి ఎట్లా అనుకుంటాడు, కానీ ఏంలే మనం వెళ్ళి ఒక రోజు చేస్తాం. నాగి పిలిచినందుకు లక్కిచ్చాము. అవి సినిమాలు అంత బాగున్నాయి కాబట్టి నడుస్తున్నాయి. నేను చేస్తున్నా కాబట్టి ఏం నడవట్లేదు. అది నా వల్ల కాదు. మహానటి అంత అద్భుతమైన సినిమా, కల్కి అంత అద్భుతమైన సినిమా. అందులో మనం పాత్ర చేసాము అంతే, మనం లక్కిచ్చామని కాదు, అందులో పాత్రలు చేస్తున్నాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్.